నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్త మామిడికాయతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అన్నంలోకి మామిడికాయ పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటే ఇక అంతే, ఆ పూటకు అదే చాలు. ఇప్పుడు మామిడికాయలను తీసుకోవాలి. ఈ 3 మామిడికాయలను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బాగా కడగాలండి. ఇలా కడిగి ఒక కాటన్ క్లాత్‌లో వేసి చెమ్మ లేకుండా తుడిచి మామిడికాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి. ముప్పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. దీని నుంచి మంచి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చే వరకు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా దోరగా వేయించుకోవాలండి. ఈ కలర్‌లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో చల్లార్చిన ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి రిబ్బలండి. నేను 2 గడ్డలు ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు సగం మొత్తం దీంట్లో సగం వెల్లుల్లి రిబ్బలు ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మిగిలినవన్నీ తర్వాత మనం వేసుకోవాలండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఈ మిశ్రమం మొత్తం ఇందులో వేయాలండి. ఒక టేబుల్ స్పూన్‌తో ఈ మసాలాలను బాగా కలుపుకోవాలి. మిగిలి ఉన్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొలతకు 150 గ్రాముల ఆయిల్ అయితే వేసుకోవాలి. బాగా ఆయిల్ కాగాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చిటపటమన్నాక ఈ ఆయిల్‌నైతే బాగా చల్లార్చాలండి. ఆయిల్ చల్లారాక ఈ మిశ్రమంలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎండాకాలం వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడి. ఇది తెలుగువారి సాంప్రదాయ పచ్చడి అండి. ప్రతి ఇంట తప్పకుండా ఉంటుంది ఈ పచ్చడి. కొత్తగా చేసుకునే వాళ్ళు ఇలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి ఈ పచ్చడిని. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ముక్క మెత్తబడదండి. అలాగే నీటి చెమ్మ లేకుండా ఈ పచ్చడిని వేసుకోవాలండి వేసుకునేటప్పుడు. లేకపోతే బూజొస్తుంది. ఇప్పుడు ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ముక్కలు వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఈ ముక్కలకు బాగా అంటేటట్టు కలుపుకోవాలి. మనిషికి గుండె ఎలాగో మనం చేసే భోజనంలో కూడా మామిడికాయ పచ్చడి కూడా అలాంటిదే. మామిడికాయ పచ్చడి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారండి? ప్రతి ఒక్కరు ఈ పచ్చడిని ఇష్టపడని వారు మాత్రం అస్సలు ఉండరండి. ఈ పచ్చడిని చూడగానే అలా మనసు పాడేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక జాడి తీసుకొని అందులో ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవాలండి. ఈ పచ్చడి 15 రోజుల నుంచి నెల రోజుల వరకు ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.